మహాదేవదే నమః మహాసరస్వత్యే నమః శివాయ గురవే నమః శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ప్రియం రామనామరామే వ్యాధి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీమాత్రే నమః జయ గురు దత్తాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా మనం ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా శుక్ర రాహుల యొక్క కలయిక, శుక్ర రాహుల యొక్క అడ్వెక్షన్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో అంటారు. శుక్ర రాహుల యొక్క కలయిక వల్ల వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, అసలు శుక్రుడు అంటే ఏంటి, రాహు అంటే ఏంటి, ఆ ఫలితాలంతా కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలంతా కూడా ఏకరకంగా ఉంటాయి. శుక్రుడు అనేవాడు అంతా కూడా శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే శుక్రగ్రహం అనేది శుభగ్రహము, సర్వశ్రేష్టమైన గ్రహము, అందరికి కూడా అఖండమైన సుఖ జీవితం ఇచ్చేది, తర్వాత భోగభాగ్యమైన శుభ జీవితం మరియు రిచ్ లైఫ్ అని చెప్పేసి అంటారు. రాజయోగాలు ఇచ్చే గ్రహం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే రాజయోగాలు ప్రతి విషయంలో కూడా వాళ్ళ మాటికి విలువిచ్చే విధంగా ఉండే గ్రహం. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అని చెప్పేసి అంటే కలత్ర కారకుడు, శుక్రుడు అని చెప్పేసి అంటే ప్రేమ ఆప్యాయత అనురాగం ఇచ్చే గ్రహం అన్నమాట. మన జీవన విధానంలో ప్రేమ ఆప్యాయత అనురాగము సుఖ జీవితం ఇచ్చే గ్రహం. ప్రధానంగా చూసుకుంటే స్త్రీ పురుషుడిద్దరికి కూడా కళ్యాణ యోగానికి కారకమైన గ్రహం అని చెప్పేసి అంటారు. కలత్ర కారకుడు స్త్రీలకి పురుషుడు యొక్క అనురాగం కలిగే విధంగా కానీ, స్త్రీలకి పురుషుడు యొక్క అనురాగం కళ్యాణ యోగం కలిగే విధంగా, ఆకర్షణ కలిగే విధంగా కానీ ఈ యొక్క ఫలితాలు ఇచ్చే గ్రహం అని చెప్పేసి చెప్పొచ్చు. ప్రధానంగా పురుషులకైనా కానీ స్త్రీ యొక్క ఆకర్షణ కానీ కళ్యాణ యోగం కలిగే విధంగా, వాళ్ళ పరస్పరంగా ప్రేమ అనురాగం కలిగే విధంగా ఫలితాలు ఇచ్చే గ్రహం అని చెప్పేసి చెప్తారు. ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగాలు, ఆప్యాయత, సుఖమైన జీవితం, అన్య దాంపత్యము, భోగభాగ్యమైన జీవితం, రాజయోగం ఇచ్చే జీవితం అనేది విదేశంలో స్థిరత్వం కానీ అఖండమైన రాజయోగం ఇచ్చే గ్రహం కానీ చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహంతో ఈ యొక్క మరి ఇంకో గ్రహం కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాలంతా కూడా వివిధ లగ్నాల వాళ్ళకి వివిధ ఫలితాలు అంటే ఆ ఫలితాలంతా కూడా మారిపోతుంటాయి లగ్నాన్ని బట్టి. ఆ లగ్నం అంతా కూడా శుక్రుడికి మిత్రస్థానంలో ఉందా, శుక్రపాలిత లగ్నాలు అంటే శ్రీపాలిత లగ్నాల, లేకపోతే గురుపాలిత లగ్నాల, ఆ లగ్నాన్ని బట్టి ఒక శుక్రుడిచ్చే ఫలితాలు, రాహు ఇచ్చే ఫలితాలంతా కూడా కలయిక వల్ల ఫలితాలు అనేవి కూడా మారిపోతూ ఉంటాయి. శుక్ర రాహులు ప్రధానంగా చూసుకుంటే 3, 6, 8, 9, 10 స్థానాల్లో కానీ లగ్న వశాత్తు చూసుకుంటే 11వ స్థానంలో కానీ 12వ స్థానాల్లో కానీ శుభ ఫలితాలు, కొంతగా మిశ్రమైన ఫలితాలు. సప్తమ స్థానంలో ఉంటే ఇంకా మేషలగ్నాన్ని చూసుకుంటే ఉదాహరణకి మేషలగ్నంలో ఈ యొక్క శుక్రవాహాలు ఉంటే కనుక సప్తమ స్థానంలో కేతు ఉంటాడు. దాని ద్వారా ఏంటంటే వివాహం ఆలస్యం అవ్వచ్చు, కానీ వివాహం అయిన తర్వాత కూడా కొంచెం చికాకు ఉండవచ్చు. కానీ దశలో ఏ దశలో అవుతుంది, ఏ ఇన్ఫర్టెడ్ దశలో అవుతుంది, దాన్ని కూడా ప్రామాణికంగా చేసుకొని మనం చెప్పవలసి ఉంటుంది. ఇద్దరు జాతకంలో కనుక ఈ యొక్క సప్తమ స్థానాన్ని కాకుండా అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉంది, ఆ యొక్క గ్రహం యొక్క శుభ దృష్టి ఈ యొక్క లగ్నం మీద పడుతుందా లేదా, ఆ ఫలితం అంతా కూడా భావ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, ఆ అన్వయం చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. ప్రతి విషయం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క కలయిక, ఈ యొక్క ఫలితాలు అనేవి కూడా వివిధ స్థానాన్ని బట్టి వాళ్ళిచ్చే ఫలితాలను బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. గ్రహం అనేది ఏంటంటే ప్రతి ఒక్క గ్రహం అనేది కూడా నవగ్రహాలన్నీ కూడా శుభగ్రహాలే. దాంట్లో శుభగ్రహం అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అనేవాడు ప్రధానంగా చూసుకుంటే దేవతల్లో శ్రేష్టమైన గ్రహం అని చెప్పేసి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా సర్వశ్రేష్టమైన గ్రహం. శుక్రుడు అంతా కూడా ప్రధానమైన మంత్రోపాసనకి స్థిరమైన గ్రహం అన్నమాట. మంత్రోపాసన చేసే వాళ్ళకి, ఎవరైతే మహాలక్ష్మి ఆరాధన చేసే వాళ్ళకి కానీ, దేవత ఆరాధన దశమహావిద్యలు చేసే వాళ్ళకి కానీ శుక్రుడంతా శ్రేష్టమైన గ్రహం ఎక్కడా ఉండదు. ప్రధానంగా శుక్రుడిచ్చే గ్రహం అంత అధికార యోగం కానీ, అఖండమైన రాజయోగం కానీ, ఆనందమైన జీవితం గురించి కానీ, ప్రేమ అనురాగం ఆప్యాయత జీవన విధానంలో అఖండమైన ఒక జీవితం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఈ జీవన విధానంలో ప్రతి విషయంలో కూడా ఆకర్షణ యోగం కానీ, ధనం ఇచ్చే గ్రహం. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంటే ధన ఆకర్షణ ఇచ్చే గ్రహం అని చెప్పొచ్చు. శుక్రుడు అంటే ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు, ఆర్థిక యోగం, ఆర్థిక ఉన్నతి, ఆర్థిక పురోగతి, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇక విదేశాలలో కానీ, మీరు చెప్పే వివిధ రంగాల్లో అయినా కానీ, వివిధ వ్యాపారంలో కానీ, వ్యాపార గుణాల గురించి అయినా కానీ, వ్యాపారంలో మీకంతా కూడా ఆకస్మిక ధనయోగం, ఆకస్మిక ధన నష్టాన్ని ఇచ్చేది కూడా రాబోతాడు, ఆకస్మిక ధనయోగాన్ని ఇచ్చేది కూడా
శుక్రుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే విదేశంలో ఏ విదేశాల్లో ఉంటారు స్థిరపడే ఛాన్సెస్ ఉంటాయంటే ప్రధానంగా చూసుకుంటే శుక్ర రాహులు కలిగి కనుక కొన్ని స్థానాల్లో ఉంటాయి. ఇంకా వివిధ లగ్నాల వాళ్ళకి విదేశంలో స్థిరపడే యోగం ఉంటుంది. మరియు రాహు ఇచ్చే గ్రహం ఏంటిదంటే రాహు అంతా కూడా ఈ యొక్క చేసుకుంటూ ఉండడం కానీ, స్థిర ఐశ్వర్యం, స్థిర ఆస్తి, భోగభాగ్యాన్ని జీవితం, రాజయోగంతో పుట్టడం కానీ, అధికారంగా ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబంలో పుట్టడం కానీ ఇటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే రాహు ఇచ్చే ఫలితాలు కూడా కలయికతో ఉంటాయి. కనుక ప్రధానంగా శుక్రరాహులు అనేది శుక్రుడు అంత ఫలితాలు ఇస్తాడు. శుక్రుడు అనేది పెద్ద గ్రహం. ప్రధానంగా చూసుకుంటే చాలా మంచి గ్రహం. ఈ మంచి గ్రహానికి ఇంకో రాహు అనే గ్రహం అనేది తోడైతే శుక్రుడు యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయో దీనికంతా కూడా ఈ రాహు ఇచ్చే ఫలితాలన్నీ కూడా శుక్రుడు ఏ రకంగా ఇస్తాడో అదే శుక్రుడు ఇచ్చే ఫలితాలు కూడా శుక్రుడు అంతా కూడా ఇంక బలాన్ని పెంచుతూ ఉంటాడు. శుక్రుడు బలం అంతా కూడా పెంచుతూ ఉంటాడు. రాహు ప్రధానంగా చూసుకుంటే రాహు అంతా కూడా కొన్ని స్థానాల్లో శుభగ్రహంగా ఉంటాడు, కొన్ని స్థానాల్లో మాత్రం మిశ్రమైన ఫలితాలు ఇస్తాడు. ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు ఎందుకు వస్తాయంటే మనం ఇచ్చే కర్మలు బట్టి ఆ మిశ్రమైన ఫలితాలు ఆధారంగా ఉంటుంది. ఏ గ్రహం కూడా మనకు చెడు చేసే గ్రహం కాదు. ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటో ఏ గ్రహం కూడా మనకు చెడు కోరుకోదు. మానవాళికి జీవనాధారం అంతా కూడా పూర్వజన్మ కర్మ ఇతిహాసం పరంగా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మన జీవన విధానం ఉంటుంది. ఏ గ్రహం కూడా మన శుభాలు కోరుకునే విధంగా ఉంటాయి. ప్రధానంగా శుక్రుడు రాహు కలిక వల్ల ప్రధానంగా వివిధ స్థానాల్లో చూసుకుంటే, పంచమ స్థానాలు చూసుకుంటే ఉద్యోగుల మార్పు గురించి కానీ, శత్రుపీడ ఉండడం కానీ, సంతానం ఆలస్యం అవ్వడం కానీ, కళ్యాణం అయిన తర్వాత భార్య భర్తలకు ఏమైనా మనస్కరంగా మానస్కర్తలు అనేది రావడం కానీ, మళ్ళీ కలిసిపోయి అన్నీ దాంపత్యంగా అనురాగంతో ఆశ్చర్యతో ఉండడం కానీ, సంఘంగా మంచి ప్రాముఖ్యత ఉండడం కానీ, విదేశంలో స్థిరత్వం రావడం కానీ శుక్రుడిచ్చే ఫలితాలే రాహు ఇస్తూ ఉంటాడు. ఏ రాశిలో శుక్రుడు కనుక ఉంటే ఆ రాష్ట్రాధిపతి ఇచ్చే ఫలితాలే ఇస్తూ ఉంటాడు. మరి శుక్రుడితో వాడి రోజు ఉంటే శుక్రుడు ఇచ్చే ఫలితాలు రాహు ఇస్తూ ఉంటాడు. ఇటువంటి ఫలితాలు అన్వయం చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా ఏంటంటే ఒక గ్రహ ఫలితాలు ఇదే ఆధారంగా అని చెప్పడం లేదు. వాళ్ళు వివిధ గ్రహాల యొక్క దృష్టి కలయిక అంతా కూడా చూసుకోవాలి. ఏ దశలో వాళ్ళకి వస్తుందో చూసుకోవాలి, ఏ ఇన్షర్ట్ దశలో ఉన్నారో చూసుకోవాలి. ఆ ఫలితాలంతా కూడా అన్వయం చేసుకుంటూ జీవన విధానం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్ర రాహుల ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. విదేశంలో స్థిరత్వం దేశం కానీ, అధికార యోగం గురించి కానీ, రాజకీయ యోగం గురించి కానీ, శరీరంలో ప్రవేశం కోసమైనా కానీ, శరీరంలో మంచి అవకాశాలు వచ్చి మంచి బుద్ధులు అనేది రావడం కానీ, మంచి కీర్తి ప్రతిష్టలు రావడం కానీ, ఇటువంటి ఫలితాలంతా కూడా వివిధ లగ్నాల వాళ్ళకి వాళ్ళ స్థానాల్లో ఏ స్థానంలో శుక్రుడు ఉన్నాడో దాన్ని బట్టి ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఏకాదశ స్థానంలో ఉంటుంది ఇక శుక్రవాహాలు కలియుగంగా ఉంటాయి కనుక అఖండమైన రాజ్యోగాన్ని ఇస్తాలని చెప్పేసి, అఖండమైన విదేశంలో స్థిరత్వం కోసమైనా కానీ, వాళ్ళు చేసే వ్యాపారంలో కానీ అఖండమైన ధనాదాయం రావడం, డబ్బు అనేది బాగా ఉండడం, డబ్బుకి లోటు లేకుండా ఉండడం, వాళ్ళ వల్ల వాళ్ళ యొక్క జీవన విధానాలు స్త్రీ ఆకర్షణ కానీ జన ఆకర్షణ కానీ ఎక్కువగా ఉండడం, ఇక వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్ లైఫ్ అనేది ఎంటర్టైన్మెంట్ లైఫ్ అనేది ఎక్కువగా ఉండడం, వివాహంతో పాటు కాకుండా వీళ్ళకి ప్రధానంగా చూసుకుంటే క్రియేటివ్ నాలెడ్జ్ మైండ్ ఉంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. రాహు ఇచ్చే ఫలితాలంతా కూడా ప్రధానంగా ఏ రకంగా ఉంటాయంటే క్రియేటివ్ నాలెడ్జ్ ప్రొఫెషన్లో కూడా ఈ ధోరణిగానే అది వృత్తిగా వెళ్ళాలని చెప్పేసి కాకుండా వివిధ రంగాల్లో కూడా నాకు ప్రాముఖ్యత ఉంది. నేనంతా కూడా యూనిక్ గా ఆలోచించాలి, కొత్తగా ఆలోచించాలి, ఆధునికంగా ఆలోచించాలి, నేను ఎవరు చేయండి నేను కనిపెట్టాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉండడం కానీ, రీసెర్చ్ లైఫ్ లాగా ఉండడం కానీ, వాళ్ళంతా కూడా సైంటిస్ట్ లాగా కొత్తగా కనిపెట్టి సాఫ్ట్వేర్ లాంటి కనిపెట్టి నేను వ్యాపారంలో వదిలిపెడితే నాకు ఇచ్చే ప్రాముఖ్యత ఎవరికి రాకుండా ఉండాలి, దీని మోనోపలిగా ఉండాలి, దీని దేశంలో అంతా కూడా మంచి పేరు గణించాలి, నాకు బాగా నాలెడ్జ్ ఉంది, నాకంతా కూడా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది, నా వల్ల మంచి పనులు జరగాలి, నా వల్ల 10 మందికి ఉపయోగపడాలి, నా 10 మంది వల్ల ఉద్యోగాలు జరగాలి, ఇట్లాంటి ఆలోచన ఉండడం కానీ శుక్ర రాహుల ఫలితాల వల్ల మిగతా లగ్నాన్ని బట్టి దానికి అంత స్థానాన్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. శుక్ర రాహులు ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. దేవుని దత్త ధనసు లగ్న జాతకులు శుక్రరాహులు ఇచ్చే ఫలితాలంతా కూడా రకాలంగా ఉంటాయి తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే శుక్రరాహుల యొక్క ఫలితాలంతా భాగంగా ధనుసు లగ్న జాతకులు లగ్నంలో శుక్రవాహం ఉంటే కనుక మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానంలో కేతు ఉంటాడు. ఆలస్య కళ్యాణ యోగం కానీ, ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ప్రేమ ఆప్యాయత అనేది ఉండడం కానీ,
ప్రేమ జీవితం అనేది ఉండడం కానీ జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పంచమ స్థానంలో శుక్రవాహుడు ఉంటే ప్రేమ జీవితం కానీ ప్రేమ కళ్యాణం కానీ ఉండడం కానీ ఇటువంటి లవ్ ఆఫర్స్ కానీ ఇట్లాంటివి ఉండడం కానీ ఆకర్షణ అంటే అట్రాక్టివ్ లైఫ్ అనేది ప్రతి విషయంలో కూడా స్త్రీలకి పురుషుడి మీద అట్రాక్టివ్ ఉండడం కానీ లేదా పురుషుడికి స్త్రీల మీద అట్రాక్షన్ అనేది ఉండడం కానీ వాళ్ళకి అది ఆ వయసులో అంతా కూడా చిన్న వయసులో అంతా కూడా లవ్ అనుకుంటారు. కానీ అదేంటంటే అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది. వీళ్ళకి ప్రధానంగా చూసుకుంటే వివాహం తొందరగా కావాలని చెప్పి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. వివాహం నుంచి సుఖమైన జీవితం కోసం చెప్పడం కానీ మంచి ఆర్థికమైన ఉన్నత స్థితి కోసమైనా కానీ మంచి వ్యాపారంలో మంచి ప్రాముఖ్యత ఉంచడానికి వివాహం చేసుకోవాలని చెప్పేసి అని కానీ ఇటువంటి ఫలితాల కోసం ప్రధానంగా ఎవరైతే ప్రయత్నం చేసుకుంటారు ఈ యొక్క సీతారాముల కళ్యాణం ఆచరించండి. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం తీసుకోవడం వల్ల జాతక రీత్యా ఎటువంటి వివాహ ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ధను లగ్నము ఈ యొక్క మిథున లగ్నం అంతా కూడా మీన లగ్నం అంతా కూడా కొన్ని లగ్నాలు ప్రధానంగా చూసుకుంటే ద్విస్వాగ లగ్నాలు అంటారు. ఈ యొక్క ద్విస్వాగ లగ్నాలు అంటే ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి చంచలమైన స్వభావం అంటే స్థిరమైన ఆలోచన అనేది ఉండదు. ప్రధానంగా వీళ్ళకి ఏంటంటే ఒక ఆలోచన ఉండదు, స్థిరంగా ఉండరు అన్నమాట. దీని ద్వారా ఎందుకంటే వివాహం అయిన తర్వాత కొంచెం ఆ అడ్డంకి అనేది ఉండడం కానీ డైవర్స్ దాకా వెళ్ళడం కానీ ఇట్లనే జరుగుతుంటాయి. ఎక్కువ శుక్రవాహం ఇచ్చిందంటే లవ్ అఫేర్స్ కానీ లేకపోతే అట్రాక్షన్ కానీ స్త్రీ ఆకర్షణ కానీ ఈ యొక్క క్రియేటివ్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండడం కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటాయి అన్నమాట. ధనాదాయం బాగా ఉంటుంది, డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు, అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. వీళ్ళంతా కూడా విదేశంలో వ్యాపారాలు చేసుకునే లక్షణాలు ఉంటాయి. ప్రధానంగా క్రియేటివ్ నాలెడ్జ్ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ ఇండస్ట్రీస్ అనేది మనకి ఎన్ని కూడా ప్రధానంగా చూసుకుంటే టెక్స్టైల్ బిజినెస్ కానీ ఇటువంటి రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ మంచి ఈ యొక్క క్రియేటివ్ నాలెడ్జ్ అనేది మంచి సాఫ్ట్వేర్ కనిపెట్టడం కానీ మంచి రీసెర్చ్ సెంటర్ లో కానీ సైంటిస్ట్ ల్యాబ్ కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ స్పోర్ట్స్ రంగంలో కానీ మంచి ప్రాముఖ్యత లభిస్తూ ఉంటుంది. వీళ్ళంతా కూడా ప్రధానంగా శుక్రవాహులు పంచమ స్థానంలో చతుర్థ స్థానంలో కానీ ఈ యొక్క సప్తమ స్థానంలో కానీ ఉంటాయి కనుక విపరీత రాజ్యాంగంతో రాజకీయంగా మంచి ప్రాముఖ్యత గమనించడానికి సినీ రంగంలో ప్రవేశం చేసిన తర్వాత వీళ్ళు చేసే సినిమాలన్నీ కూడా హెడ్ గా ఉండడం కానీ ఎటువంటి ఫెయిల్యూర్ లేకుండా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వీళ్ళకి మాట పట్టుబడి ఉంటుంది. మాట విధిస్తే కనుక వీళ్ళని మంచిగా చూసుకుంటారు. వీళ్ళ మాటని ఎవరైతే గౌరవిస్తున్నారో వీళ్ళంతా కూడా తద్వారా వీళ్ళ మాట విలువిచ్చే వాళ్ళని మంచిగా చూసుకుంటూ ఉంటారు. తద్వారా వీళ్ళంతా కూడా మోనపల్లిగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ వ్యాపారం కోసం విస్తారం చేసుకోవడం కానీ ఇటువంటి జరుగుతూ ఉంటాయి. రాహు మార్గదర్శిలో రోగబాధలు ఉండడం కానీ ఈ యొక్క రాహు యొక్క అంతర్దశలో కొంచెం అనారోగ్య ఇబ్బందులు కానీ పడడం కానీ జరుగుతుంటుంది. తద్వారా వీళ్ళు కష్టాల నుంచి బయటపడాలంటే కాలభైరవ ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది. అమావాస్య రోజున కాలభైరవ దేవాలయంలో ప్రధానంగా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల వీళ్ళకి ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాజశ్యామల యాగని ఆచరించండి. మంచి రాజకీయ ప్రవేశం కానీ సినీ రంగంలో ప్రవేశాలు కానీ సినీ రంగంలో మంచి అవకాశాలు రావడం కానీ వ్యాపారంలో ఎటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా వ్యాపారం అంతా కూడా అఖండమైన ఐశ్వర్యం లభించడం కానీ ధనాకర్షణ పెరగడానికి కానీ లక్ష్మీ గణపతి హోమాలు చెరుకు ఆచరించడం వల్ల రాజశ్యామల యాగం అంతా కూడా జామ పండ్లతోటి 4 పండ్ల గుజ్జుతో చేయడం వల్ల అఖండమైన రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే జామకాయలతోటి రాజశ్యామల యాగం అంతా కూడా ఆచరిస్తారో అఖండమైన రాజయోగం కలిసి వస్తుంది. రాజకీయ ప్రవేశం కానీ సిరింగంలో ప్రాముఖ్యత కానీ మంచి పేరు గణించడం కానీ సంఘంలో గౌరవంగా కడగడం కానీ ఆస్కారం ఉంటుంది. కానీ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రేమ దేవి దేవత